ఇవాళ ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను చంద్రబాబు పరిశీలించనున్నారు. ఉదయం 11 గంటలకు హిల్వ్యూకు చంద్రబాబు చేరుకుంటారు. డయాఫ్రామ్ వాల్, కాపర్ డ్యాం పనులను పరిశీలిస్తారు. పోలవరం ప్రాజెక్టు పనులపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. ఇక పోలవరం డ్యాంపై సీఎం చంద్రబాబు సమీక్షకు సంబంధించి డీటెయిల్స్ మనకు కాంతి అందిస్తారు. కాంతి. జ్యోత్స్న, పోలవరం పరిశీలనకు ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెళ్ళబోతున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన పోలవరం చేరుకుంటారు. పోలవరంలో సైట్ ఎక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతోంది, డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించినటువంటి ఏదైతే పనులు ప్రారంభించారో ఆ పనులన్నింటినీ కూడా సీఎం పర్యవేక్షిస్తారు. పర్యవేక్షణతో పాటుగా అక్కడ జరుగుతున్నటువంటి పనితీరును తెలుసుకోవడంతో పాటు అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు. అయితే పోలవరానికి సంబంధించినంత వరకు కూడా గత ప్రభుత్వ హయాంలో పోలవరం పనులు అనేది అసలు సజావుగా సాగకపోవడం వల్లే పోలవరంకి సంబంధించి ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అనేది తిరిగి పునఃప్రారంభించాల్సిన అవసరం వచ్చింది అని చెప్పి నిపుణులు ఏదైతే ఇచ్చినటువంటి రిపోర్ట్స్ బేస్ చేసుకుని కేంద్రం నుంచి వచ్చినటువంటి నిపుణులు ఈ ప్రస్తుతం కన్స్ట్రక్ట్ చేసి ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్ అనేది పనికి రాకుండా పోయింది అని ఒక రిపోర్ట్ని అయితే వారు ఇవ్వడం జరిగింది. సో డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి తిరిగి పనులు ప్రారంభించేందుకు అటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే పోలవరం కోసం నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలవరం పనులు త్వరితగతిన పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలవరంకి సంబంధించినటువంటి విషయం పైన రోజు వారంలో 2 సార్లు దీనికి సంబంధించినటువంటి సమీక్ష అధికారులతోటి నిర్వహించినప్పటికీ కూడా పోలవరంకి వెళ్ళి డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి పనులు జరుగుతున్నటువంటి అమలు ఎలా జరుగుతుంది పర్యవేక్షణ కోసం సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే 2 నెలలకు ఒకసారి పోలవరం వస్తానని చెప్పారు. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో గతంలో 2014 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న రోజులు కూడా ప్రతి సోమవారాన్ని కూడా పోలవరంగా ఆయన మార్చుకొని పనిచేసిన నేపథ్యం మనకి తెలిసిందే. అయితే అదే తరహాలో ప్రస్తుతం పోలవరం నిర్మాణాన్ని కూడా 2.5 ఏళ్లలో పూర్తి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యం. దీంతో పాటు కేంద్రం నుంచి వస్తున్నటువంటి సహాయ సహకారాలతోటి ముందుకు వెళ్తున్నారు. ఇక పోలవరం నిర్వాసితులకు ఏదైతే కాంపన్సేషన్ చెల్లించాల్సి ఉందో దానికి సంబంధించినటువంటి అంశం అనేది ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి నిధులకు సంబంధించినటువంటి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి 6,000 కోట్లకు పైగా రూపాయలు పోలవరం నిర్వాసితులకు చెల్లించేందుకు కూడా నిధులు విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలవరం పనులు ఏవైతే ఉన్నాయో నిర్మాణానికి సంబంధించి డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి కావచ్చు, అలాగే ఎక్కడైతే కన్స్ట్రక్షన్ తిరిగి ప్రారంభించాలనుకుంటున్నారో ఆ ప్రారంభించాల్సిన పనులకు సంబంధించినటువంటి నిపుణులతోటి అలాగే అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి చర్చించబోతూ ఉన్నారు. దీని తర్వాత సాయంత్రం 3 గంటల వరకు కూడా పోలవరం పనులను సీఎం చంద్రబాబు నాయుడు పర్యవేక్షిస్తారు. ఆ తర్వాత పనులకు సంబంధించినటువంటి పర్యవేక్షణ తర్వాత అధికారులతోటి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత పోలవరానికి సంబంధించి పనులు కంప్లీషన్ కోసం ఎన్ని డేస్ పడుతుందనే అంశం పైన ఇంకా కూడా అంటే 2.5 సంవత్సరాల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎన్ని రోజులు పడుతుంది అనే అంశానికి, ఎందుకంటే డయాఫ్రమ్ వాల్ కోసమే ఇప్పటి వరకు టైం అంతా కూడా వెచ్చించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో పోలవరం నిర్మాణానికి సంబంధించి 2.5 ఏళ్లలో ఖచ్చితంగా పూర్తి చేయగలమా లేదా అనే అంశాలకు సంబంధించినటువంటి విషయం పైన సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో చర్చించబోతూ ఉన్నారు. ఇక పోలవరానికి సంబంధించినటువంటి పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు పోలవరం సందర్శనకు వెళ్ళబోతున్నారు. జ్యోత్స్న. రైట్ కాంతి.